ఇప్పుడు చెట్లు కొట్టేస్తున్నారు. ఒక ముఖ్యమంత్రిని చూసాం మనం. ఆ ముఖ్యమంత్రి గాల్లో వెళ్తున్నా కూడా చెట్లు కొట్టేశారు అని చాలా విమర్శలు ఎదుర్కొన్నాడు జగన్మోహన్ రెడ్డి. ఆయన పదవిలోంచి దిగిపోయిన తర్వాత కూడా ఆ చెట్లు కొట్టేయటం మీద పాపాలు మోయాల్సిందే. నేను వ్యక్తిగతంగా కూడా చెట్లను కొట్టేయడం అనే ఒక కార్యక్రమానికి వ్యతిరేకం. కానీ మరి ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం మాత్రం ఏం చేసింది? నేను మీకు ఒక చిత్తు పేపర్ లాగా దొరికినటువంటి ఒక పేపర్ చూపిస్తాను. కొన్ని రోజుల క్రితం అది మనం ఏదో టిఫిన్ పార్సల్ తెచ్చుకుంటూ వచ్చింది, అందులో చూసాం. అదేంటంటే ఆంధ్రప్రదేశ్లో నాలా యాక్ట్ని రద్దు చేస్తున్నారు. దేనికోసము అంటే డెవలప్మెంట్కి అవరోధకంగా మారిందట. నాలా యాక్ట్ అంటే ఎలాంటి యాక్ట్ అనేది సపరేట్గా ఒక వీడియోలో చెప్తాను. మన వాటర్ బాడీస్, చెట్లు ఇవన్నీ పర్యావరణంలో ఒక భాగం కాబట్టి వాటిని నిర్మూలించకుండా ఉండటానికి ఏర్పాటు చేసిందే నాలా యాక్ట్. ఏ యాక్ట్ అయినా ఒక ఉద్దేశంతో ఏర్పాటు చేస్తుంది. అలాంటి యాక్ట్ని తొలగించేస్తుంది. పర్యావరణం గురించి మళ్ళీ మాట్లాడుతున్నాను నేను. అంటే ఎక్కువ మంది ఏమో వ్యక్తిగతంగా విమర్శిస్తున్నారు అంటారు, కానీ మరి జూబ్లీ హిల్స్ మన నివాసం దగ్గర రాత్రే ఒక చెట్టు కొట్టేయటం చూశాను. అది దేనికోసం కొట్టేశారు అంటే ట్రిమ్మింగ్ అయితే ఓకే, కానీ ఆ చెట్ల సముదాయము, ఆ ఏరియా అంతా ఎంత హాయిగా ఉంటుందంటే వాకింగ్ చేయడానికి అనువుగా, ప్రశాంతంగా. మీకు ఎంత సమ్మర్ ఉన్నా కూడా అక్కడ సమ్మర్ అనే అనిపిస్తుంది. అలాంటి చోట చెట్లు కొట్టేస్తున్నారు. దానికి రీజన్ ఏంటి మరి? ఇంకొకటి 1998 నుంచి 2003 వరకు కూడా, అంటే 2003 చివరి వరకు కూడా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు. సిమెంట్ రోడ్లు, జన్మభూమి కార్యక్రమం పేరిట సిమెంట్ రోడ్లని ఇతోధికంగా శాంక్షన్ చేసి పడేశారు. దాంట్లో అవినీతి గురించి రాజశేఖర రెడ్డి గారు తూర్పారబట్టారు. ఎలా అంటే ఏ నుంచి బీకి సిమెంట్ రోడ్డు వేస్తారు, బీ నుంచి ఏకి కూడా వేసినట్టు లెక్కలో చూపిస్తారు. రోడ్డు కూడా ఉంటుంది కాబట్టి శాంక్షన్ చేస్తారు అని. సూపర్. అది ఎంత అవగాహన శక్తి ఉంటే కానీ అలాంటి అవినీతి మనం కనిపెట్టలేము. ఆ సిమెంట్ రోడ్ల గురించి కూడా వ్యతిరేకం కాదు. ఆయన ఆ రోజున సిమెంట్ రోడ్లు ఇష్టం వచ్చినట్టు వేసేసుకోండి అని పర్మిషన్ ఇచ్చి, ఈ రోజున 2022, 23, 24 వచ్చేసరికి ఆ రోజున నేను అనవసరంగా సిమెంట్ రోడ్లు ఏమన్నాను, ఇప్పుడేమో నీళ్లు ఇంకటానికి చోటు లేకుండా పోయింది. మరి అప్పుడు మొదలుపెట్టినటువంటి ఆ సిమెంట్ రోడ్ల కార్యక్రమం ఇప్పటిదాకా ఆగల. ఇప్పటికి కూడా అవే వేస్తారు. మరి ఇంకటానికి చోటు ఎక్కడుంది నీళ్ళకి? ఇది పర్యావరణాన్ని దెబ్బతీసింది కాదు. మన పాలసీలు తప్పు అని నిరూపితం కావడానికి 2 దశాబ్దాలు పట్టాలా? ముందే తెలుసుకోవాలి కదా. ఇంకుడు గుంతలను నేను పిలిపించా అంటారు, కానీ ఇంకుడు గుంతలు ఎవరు ఫాలో అవుతున్నాడు? ఒక గజం చోటు ఉన్నా చాలు, దాంట్లో కూడా ఏదో ఒకటి పెట్టేద్దాం అనుకునే రోజు. ఇంకుడు గుంతకు ఎందుకు వదిలేస్తారు? వదిలేసిన అపార్ట్మెంట్ జీవులు ధన్యులు. ఇప్పుడు మన టాపిక్ చెట్లు కొట్టేస్తున్నారు అన్నారు కదా. ఇప్పుడు ముఖ్యమంత్రి గారి కాన్వాయ్లో 30 కెమెరాలు ఏర్పాటు చేయబోతున్నారు. ట్రాఫిక్ని క్రమబద్ధీకరిస్తూ, ట్రాఫిక్ తక్కువ ఉండేలాగా చూస్తూ, ఎక్కడ ట్రాఫిక్ చంద్రబాబు ముఖ్యమంత్రి గారు వస్తున్నారు అంటే ఎక్కడ కూడా ట్రాఫిక్ ఆగటానికి, అంటే నిలవడానికి, ఆయన వస్తున్నాడని ఎక్కడ ఆపడానికి వీలు లేకుండా చేస్తటానికే ఈ కెమెరాలు అని చెప్పేస్తున్నారు. ఇది కాదు విషయం. అక్కడ నిజమైన విషయం ఏమిటి అంటే పహరా, భద్రత కోసం కొన్ని ఏర్పాట్లు తీసుకుంటారు. సరే, ఈయన జగన్మోహన్ రెడ్డి హయాంలో భద్రత కోసం చెట్లను కొట్టేస్తారంటే ఇది అత్యంత అవివేకమైన నిర్ణయం. ఎవరైనా భద్రత కోసం పరదాలు ఏర్పాటు చేసి దాని మీద కూడా విమర్శించారు కదా. దాడులు జరుగుతాయనే ఉద్దేశంతో పెట్టారన్నారు. నీకు అంత భయం కదా అన్నారు. ఇప్పుడు ఈ 30 కెమెరాలు కూడా అందులో భాగమే, సెక్యూరిటీ కోసమే. ఎవడెవడి కదలికల్ని రియల్ టైంలో క్యాప్చర్ చేయటానికి. అది దాన్ని తెలివితేటలు అంటారన్నమాట. ఈయనేమో అడ్డంగా అందరికి కనబడేట్టు పరదాలు కట్టేసుకోవటం, ఆ వెళ్తున్న మార్గంలో చెట్లు కొట్టేసి దుర్మార్గుడు అనిపించుకోవటం ఇది చేసి, వీళ్ళు చూసారు అంత తెలివిగా కెమెరాలు ఏర్పాటు చేసి ఎక్కడైనా అనుమానాస్పద కదలికలు ఉంటే వెంటనే అదుపులో తీసుకుంటారు. ఇది పర్యావరణం మీద మనకున్న శ్రద్ధ. 2 అంశాలు అంటే విడివిడిగా చేయాల్సిన 2 ఒకే దాంట్లో ఇమిడ్చాను నేను. ఆ నాలా యాక్ట్ది చెత్త పేపర్ ఇంటూ ఉండదు, ఇంకా దాచిపెట్టి. మనం ఏంటంటే పుస్తకాల పురుగులం కాబట్టి ఏ పేపర్ వచ్చినా అందులో ఉన్న సమాచారాన్ని గ్రాప్ చేయడానికి ఉంటుంది.
ఒక్కొక్కసారి కొన్ని రాష్ట్రాలే, ఒక్కొక్కసారి కొన్ని రాష్ట్రాలే దొరుకుతూ ఉంటాయి. నాలా యాక్ట్ ఈ మధ్యన రద్దు చేశారు. ఒకవేళ రద్దు చేసి ఉంటే మాత్రం అత్యంత దారుణం. ఇక్కడ ఏమైనా 111 జీవోలు కూడా అంతే కదా రద్దు చేసింది. జలాశయాల పరిరక్షణ కోసం ఇచ్చిన జీవోని రియల్ ఎస్టేట్ వాళ్ళ కోసం రద్దు చేసింది. నీళ్ళు ఎక్కడున్నా హైదరాబాద్ అడిబొడ్డు అని చెప్పుకున్న ప్రతి ఏరియాలో నీళ్లు లేక ట్యాంకర్లతో నానా అగసాట్లు పడుతుంటాయి. మీరు ఈ రోజున మళ్ళీ పచ్చదనం, పర్యావరణ పరిరక్షణ ముచ్చట్లు చెప్తారు. అదే ఆ 2 అంశాలు. ఒకటి, ఆ చెట్లు కొట్టేశాడు ఆయన హయాంలో ఉన్నప్పుడు, ఇప్పుడు ఈ 30 కెమెరాలు ఎందుకు వచ్చాయని. రెండోది, పర్యావరణం మీద మనకున్న నిజమైన శ్రద్ధ ఎంత అనేది చెప్పడం. బై.